నెల్లూరు జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ ను తలపించేలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. కోస్తాలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నెల్లూరు చెన్నై తిరుపతి మార్గాల వైపు వెళ్లే వాహనాల రాకపోకలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సుమారు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కాలువలు డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. పాఠశాల ప్రాంగణాలు నీట మునిగాయి. నెల్లూరు నగరంలోని 1 టౌన్ 2 టౌన్ మధ్య రాకపోకలు స్తంభించాయి. ఈ మార్గంలో ఉన్న విజయమహల్ గేట్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్ అండర్ పాస్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో నగరవాసులు కలవరపాటుకు గురవుతున్నారు. అది నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అయ్యాయా అన్నంత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. కోస్తాలోని కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నెల్లూరు చెన్నై తిరుపతి మార్గాల వైపు వెళ్లే వాహన రాకపోకలు కిలోమీటర్ల మేర నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సుమారు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కాలువలు డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. పాఠశాల ప్రాంగణాలు నీట మునిగాయి. నెల్లూరు నగరంలోని 1 టౌన్ 2 టౌన్ మధ్య రాకపోకలు స్తంభించాయి. ఈ మార్గంలో ఉన్న విజయమహల్ గేట్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్ అండర్ పాస్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో నగరవాసులు కలవరపాటుకు గురవుతున్నారు. రైట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ ను తలపించే విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. కోస్తాలోని కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నెల్లూరు చెన్నై తిరుపతి మార్గాల వైపు వెళ్లే వాహన రాకపోకలు కిలోమీటర్ల మేర నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. సుమారు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. డీటెయిల్స్ మనకు నరసింహులు అందిస్తారు. నరసింహులు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా ఎడతెరపలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దిత్వా తుఫాను ప్రారంభమైనప్పటి నుంచి కూడా జిల్లాలో ఈదురుగాలులు, ముఖ్యంగా కోస్తా తీరంలో ఉన్నటువంటి 11 మండలాల్లో భారీ వర్షాలు దంచుకుంటాయి. దాదాపు అంటే నెల్లూరు జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు 2015లో నెల్లూరు నగరంలో చూస్తే 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మొన్న 3 రోజుల క్రితం నిన్న కానీ దాదాపు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహుశా జిల్లా చరిత్రలోనే ఇది తొలి రికార్డుగా కూడా అధికారులు కూడా అలాగే నాయకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ముఖ్యంగా నెల్లూరుకి సమీపంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఎక్కడికక్కడ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రత్యేకించి ఇటు కన్నమేరు, అలాగే కైవల్య, కాళంగి, స్వర్ణముఖి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో ఇటు మనుబోలు మండలంలో దాదాపు చాలా గ్రామాలు కూడా ఇప్పటికి కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక గ్రామాలు కూడా రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోవడంతో ఇటు ప్రయాణాలు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి జిల్లాలో గత 2 నెలలుగా తొలి పంటకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నారుమళ్లు అలాగే నాట్లు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నవంబర్ 1 నుంచి సోమశిల జలాశయం నుంచి దాదాపు 4,25,000 ఎకరాలకు సోమశిల నీటిని నారుమళ్లకు విడుదల చేసి అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో దాదాపు 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మొత్తం కూడా వరద గుప్పిట్లో చిక్కుపోయిన నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పట్లయితే నారుమళ్ళు అయితే పూర్తిగా మళ్ళీ తిరిగి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చూస్తే ఉద్యాన పంటలు దాదాపు అంటే ఆకుకూరలు, కూరగాయలు, అరటి తోటలు మిగిలినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఆకుకూరలు అయితే ఇప్పట్లో దాదాపుగా కోలుకునే పరిస్థితి లేదని చెప్పి రైతులు అంటున్నారు. అలాగే కూరగాయల తోటలు కూడా కోస్తా తీరంలోని 11 మండలాల్లో ఎక్కడా కూడా
ఒకటి కూడా చేతికి అందలేదు. మళ్ళీ ఫ్రెష్ గా సాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ తమలపాకులు లాంటి ఆకు తోటలు కూడా దెబ్బతిన్నాయి. వాటిని కూడా ఇప్పటికే ముఖ్యంగా నెల్లూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాలు, అలాగే తోటపల్లి, గూడూరు మండలాల్లో దాదాపుగా ఈ కూడా తీసుకెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా ఈ సాగు పరిస్థితుల్లో ఒక డ్రైన్లు ఉప్పొంగి ప్రవహించడంతో ఊర్లు, ఏర్లు ఒకటిగా ప్రవహించినటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో జనజీవనం కూడా దాదాపు స్తంభించిపోయింది. ఇంకా నెల్లూరు నగరానికి కానీ నగరాన్ని పరిస్థితి ఇస్తే గతంలో అంటే గత 6 నెలలుగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు కానివ్వండి, అలాగే మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఏదైనా కానీ నెల్లూరు నగరంలో మాత్రం ఈసారి గతంతో పోలిస్తే అంటే 2015తో పోలిస్తే ప్రవాహాన్ని కొంత సజావుగా సాగించేటటువంటి పరిస్థితిని ముందుగా డ్రైన్లన్నీ ఓపెన్ చేసి ఉంచారు. ఇక రూరల్ మండలంలోనికి కానీ రూరల్ నియోజకవర్గ పరిధిలో వస్తే అటు అడవి భాగంలో ఉన్నటువంటి దొంతాలి ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉప్పెన వచ్చి అటు వైఎస్ఆర్ నగరు, అలాగే స్థానిక నగరు, రామకోటయ్య నగరు, చంద్రబాబు నగరు, ఎనిమి కాలనీ, పోలీస్ కాలనీ, తలపగిరి కాలనీ ఈ ప్రాంతం వైపు ఒక్కసారిగా వచ్చి ఆ వరద పడిపోవడంతో మొత్తం అన్ని ఊళ్ళో ఆ ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయినాయి. ఇళ్లలో నీళ్లు వచ్చినాయి. ఒక రూమ్ నుంచి ఒక చోట నుంచి మరో చోట పోయడానికి కూడా వీలు లేకుండా ఎక్కడికక్కడ కలవట్లు కానీ అలాగే రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చెన్నై, కలకత్తా జాతీయ రహదారి 16 నంబర్ జాతీయ రహదారి పని అయితే ఇటు భుజభుజ నెల్లూరు నుంచి గూడూరు వరకు, గూడూరు నుంచి కూడా దాదాపు ఓదలు టోల్ ప్లాజా వరకు కూడా పూర్తిగా కూడా రాకపోకలు దాదాపుగా జాతీయ రహదారి పైన 2 అడుగుల మేర నీటి వరద ప్రవాహం ప్రవహించింది. బహుశా నెల్లూరు జిల్లా చరిత్రలో ఇది తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. మొత్తం వీటన్నిటికి కూడా కారణాన్ని మనం కానీ గమనించినట్లయితే ఎక్కడికక్కడ అడ్డుకట్టలుగా వేసినటువంటి పరిస్థితులు, కొత్త నిర్మాణాలన్నింటి కూడా ప్రధానమైనటువంటి కాలువలు, అలాగే వాగులు, అలాగే డ్రైన్లకి అడ్డంగా భారీ నిర్మాణాలు చేపట్టడంతో నీళ్లు సజావుగా సాగేందుకు వీల్లేక ఎక్కడికక్కడ అది కూడా ఉప్పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కానివ్వండి, అలాగే నాయకులకు కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి వరద ముప్పు పదే రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లకి అడ్డగోలుగా ఇచ్చినటువంటి వాటి అనుమతులు వాటిని ఒకసారి పరిశీలన చేయాల్సి ఉంది. ముఖ్యంగా కాలువలు ఎలాగా ఉన్నాయో, డ్రైన్లు ఎలా ఉన్నాయో ఆ డ్రైన్లను అలాగే వదిలేసి వాటి యొక్క సజావుగా నీటి సాగే విధంగా ఏర్పాట్లు చేసి డ్రైన్లు కానీ పునర్నిర్మాణం చేపిస్తే తప్ప ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండదు. లేకుండా ఉంటే ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు ఉనక మాత్రం కామన్ గా ఉంటుందని చెప్పి కూడా రైతులు కానీ అలాగే ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధ్యతగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వరద ప్రవాహం వచ్చిన తర్వాత దానికి జరిగేటటువంటి నష్టం దాదాపుగా కోట్ల రూపాయల్లో ఉంటుంది. అదే పరిస్థితి అలాంటిది రాకుండా ఉండాలంటే ముందుగా నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు అని అంటారు పెద్దలు. అలాగే నీరు తన దారిలో పనిచేటటువంటి మార్గాన్ని సజావుగా పనిచే రైట్